కక్కింది. అందుకే వెనుతిరిగేది, తిరుగుబాటు చేసేది మానవ నైజం. కానీ మనం అలాగ చేయవద్దు. దేవుణ్ణి ప్రశ్నించకపోవటమే మంచితనం అంటే. చిల్ల పెంకులతో పోట్లాడుకోవాలి కానీ సృష్టికర్త జోలి వద్దు. అందుకే వెనుతిరిగే పని, తిరుగుబాటు చేసే పని మన జీవితాల్లో ఉండొద్దు. కొండ దిగువ భాగము అని అంటే లోకాన్ని సూచిస్తుంది. లోకం వైపు పరిగెట్టొద్దు. చూపే ఆశలు, ఆశయాల కొరకు, వాటి కొరకు పరిగెత్తగా ఎప్పుడైతే దేవునికి చోటిస్తామో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అందుకే యేసు ప్రభు వారు మరొక ఉపమానం కూడా చెప్తా ఉన్నాడు. లూకా సువార్త 10వ అధ్యాయం 30వ వచనం. లూకా సువార్త 10వ అధ్యాయము 30వ వచనం. ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణంకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతను కొట్టి కొన ప్రాణంతో విడిచిపోయిరి. చూడండి, ఇక్కడ రాయబడిన విషయం, యెరికో నుండి దిగువ పోతున్నందుకు అతనికి పరిస్థితి ఏంటి అని అంటే దొంగల చేతిలో చిక్కాడంట. ఉన్నదంతా పోగొట్టుకున్నాడు. మనం చూస్తాం, ఇజ్రాయెల్ నుంచి, యెరూషలేము నుండి నయోమి కూడా మోయోబు ప్రాంతానికి వచ్చింది. అన్నీ పోగొట్టుకుంది. ఓ సర్వశక్తుడు నన్ను నష్టపరిచాడు, కష్టపరిచాడు అని అంటుంది. తను చేసుకుంది. తన కుటుంబం కరువులో బాగుంటామని దేవుని పట్టణాన్ని విడిచి మోయోబుకి వచ్చింది. ఇలాగ చాలామంది వారి పరిస్థితుల్లో, ఇబ్బందులు ఏం చేస్తారు, దేవునికి దూరంగా పరిగెడతా ఉంటారు. మనము అలాగ వెళ్ళక ఏ పరిస్థితిలో అయినా ఆధారమే లేనప్పుడు వేచి ఉండాలి. లేదు మా ఇష్టమేనంటే జరిగే పరిణామం చెప్తున్నాడు కీర్తనకారుడు. కీర్తన 55:15 వచనం. కీర్తన గ్రంథము 55 కీర్తన 15 వచనం. వారికి మరణము అకస్మాత్తుగా వచ్చును గాక, సజీవులు గాని వారి పాతాళమునకు దిగిపోదురు గాక. చెడుతనము వారి నివాసములలోనూ వారి అంతరంగమునందును ఉన్నది. ఇక్కడ భక్తుడు అంటున్న మాట, చెడుతనం ఎక్కడుందంట? వారి అంతరంగంలో. అందుకే పైకి మాత్రం వారు కనపడని మాటలు మాట్లాడుతూ, తిరుగుబాటు చేస్తూ దేవునికి దూరంగా పోతారు. అలా పోగొట్టుకోవద్దు. అందుకే మనము మరొక సంవత్సరాన్ని దేవుడు ఇచ్చాడు అని అంటే ఏమంటున్నాడు? ఉన్నత పర్వతము ఎక్కేవారముగా, ఆత్మీయ జీవితంలో ఇంకొక పైమెట్టుకి రావాలి. నేను నా జీవితంలో జరిగింది చెప్తాను. నాకు చెప్పిన కొన్ని విషయాలు. ఇటువంటి సమస్యల్లో నేను ఉన్నప్పుడు హైదరాబాద్ పట్టణానికి వెళ్ళటం జరిగింది. పట్టణానికి వెళ్ళినప్పుడు నా భార్య ఆరోగ్యం బాగలేకపోతే ఇంటి పక్క ఆమె చర్చికి తీసుకెళ్ళింది. ఆ చర్చిలో చెప్పే మాటలు వచ్చి నాకు చెప్తా ఉండేది. నేను విని అనేవాడిని, మా ఎర్ర జెండాలో కూడా ఎట్లా లేదు, అరే మీరు అందరూ ఆ చర్చిలో ముసీలో దూకమంటే దూకేటట్టున్నారే అనేవాడు. ఎందుకు? లీడర్షిప్, వాళ్ళని నడిపించే విధానం, వారిని బలపరిచే విధానం చూసి ఒక దినం నేను ఆలోచించాను, నేను పుట్టింది ఎక్కడ, నా గోత్రం ఏంటి, నా కుటుంబం ఏంటి, నా స్థితి ఏంటి, ఈరోజు నేను చేస్తున్న పనులేంటి అని. అట్లాగా చర్చికి వచ్చాను. చర్చికి రాకముందు ఏమని ఉండేది, ఇదే లాస్ట్ ఇయర్ అని. ఎందుకు? ఉన్న ఎర్ర జెండా ప్రభావాన్ని బట్టి. కానీ ప్రభు నందు ఎప్పుడైతే అడుగులు వేశామో ఇప్పటికి 30 సంవత్సరాలు లక్షల మందికి భారతదేశం అంతటా సువార్త అందించే కృపనిచ్చాడు. కానీ ఆ గతాన్ని బట్టి బాధ ఉండేది. అయ్యో ఇలా ఎందుకు చేయకుండా ఉంటే బాగుండేది కదా అని. ఆ గతం అనేది ఇప్పుడు నన్ను సమర్పణలోకి తీసుకొచ్చింది. ఎందుకు? ఆ కాలంలో ఏం ఆశించేది ఉండదు, చేతనైన సహాయం. ప్రభువులోకి వచ్చిన తర్వాత కూడా అనేక చోట్ల బోధించేవాడిని. యేసుక్రీస్తు వారు మోడర్న్ కమ్యూనిస్ట్ అని మా కమ్యూనిస్ట్ వాళ్ళు, నువ్వు ఈ విధంగా ఒప్పిస్తున్నావు మమ్మల్ని అనేవారు. అగ్రిపరాజు దగ్గర భక్తుడు పౌలు మాట్లాడుతుంటే ఏమంటాడు, ఏమయ్యా పౌలు, నన్ను చాలా సింపుల్గా క్రైస్తవుని చేయాలనుకుంటున్నావే అని అంటాడు. అట్లాగా ఒక ఊరుంది గుంటూరు జిల్లాలో, సిలువూరు అని. అంతా అక్కడ ఉన్న వాళ్ళు కూడా నాకు బంధువులే. వాళ్ళు మాట్లాడితే వాళ్ళ డిగ్రీలు, డాక్టరేట్లు, అన్నదమ్ములు ఇద్దరు పెళ్లి లేదు. నారాయణ గారు అని ఇంకొక ఆయన, మన నారాయణ రెడ్డి గారు కాదండి, అక్కడ ఒక నారాయణ గారు, ఇంకొక ఆయన. వాళ్ళు అమెరికా డాక్టరేట్స్ అన్నీ మాట్లాడితే అమెరికా పోయేస్తారు. రష్యా అంటే వాళ్ళకి చుట్టం ఇంటికి పోయి వచ్చినట్టుగా 300 ఎకరాలు ఉంది. అందరు 10 రూపాయలు కూలి, 8 రూపాయలు ఇస్తారు, మళ్ళీ ఎర్రజెండా అంటారు. సరే ఏది ఏమైనా వాళ్ళ తెలివి ఎలాంటి తెలివి అని అంటే, ఒకరోజు కారులో వస్తున్నారు. ఆ రోజుల్లో కార్లు అంటే డబ్బులు ఉన్న వాళ్ళకి ఉండేవి. ఓ డ్రైవరు కారు రిపేర్ చేసి అని చేయెత్తాడంట. ఏమండి నాకు అర్జెంటుగా తినాలి పోవాలి, కాస్త ఏమైనా సహాయం చేస్తారంటే, నా కారు ఈ దారిని వస్తుంది, నువ్వు ఉండు నేను ఆపుతాను అని ఉపోద్ఘాతం చెబుతున్నా అంట. పోతే పోండి, నన్ను ఎందుకు చేస్తారని. ఈయన వినలేదని ఇంటి ముందు పెట్టిన కారుకి ఇంజిన్ ఇప్పుకొని పోయాడు ఆయన మెకానిక్. ఏమంటారు, తల తెక్క ఇంకెక్కడో ఉంటుంది అంటారు కదా. అట్లాగా చుట్టుపక్కల ప్రాంతాలకి ప్రసిద్ధి. ఇదంతా ఒక నానుడిలాగా, ఒక కథలాగా. అదే ఊర్లో
మమ్మల్ని ప్రార్థనకు పిలిచారు. ఒక అమ్మాయి పరిస్థితి ఏంటి అని అంటే డాక్టర్స్ నో హోప్స్ అన్నారు. ఆ అమ్మాయి కోమాలో ఉంది. నాగార్జున హాస్పిటల్ అని విజయవాడలో, వాళ్ళంతా కమ్యూనిస్ట్ నాయకులు. ఆ అమ్మాయి ఇంజనీరింగ్ చదువుతుంది ఆర్వీఆర్ కాలేజీలో. సడన్గా పడిపోతే వాళ్ళంతా తీసుకెళ్లారు. తర్వాత ఈ కాలేజీ వారు, ఈ సిపిఐ నాయకులు, సిపిఎం నాయకులు వాళ్ళందరూ కాస్త సహాయం చేస్తే 10-15 లక్షలు అయినాయి. కాలేజీ వాళ్ళు 5-6 లక్షలు. ఈ అమ్మాయికి ఆపరేషన్ చేయాలంటున్నారు, నో హోప్స్ అంటున్నారు. ఆ టైంలో మేము ఆ ఊర్లో ప్రార్థన పెట్టడం చూసి మమ్మల్ని కూడా ప్రార్థనకు పిలిచారు. వెళ్ళాం ప్రార్థన. వెళ్ళిన తర్వాత విజయవాడ పోదామండి అన్నారు. విజయవాడ కూడా వెళ్ళాం. కూర్చోబెట్టి హాస్పిటల్లో బెడ్ మీద ఉంది. నేను పక్కన కూర్చొని ఆ అమ్మాయికి రక్షణ సువార్త అంతా చెబుతున్నాను. పక్కన ఉన్న డాక్టర్ అంటున్నాడు, సార్ ఆమె కోమాలో ఉందండి, ఏం వినదు అంటున్నారు. సార్ బైబిల్లో లాజర్ అని ఒక ఆయన సమాధిలో ఉన్నాడండి, సమాధిలో ఉన్నవాడిని ఏమని పిలిచాడండి ప్రభువారు అని పక్కన వాళ్ళు చెబుతున్నారు. లాజరు అన్నాడు. లాజర్ అనగానే హాజరు అన్నాడు. అట్లాగా నేను కూడా అండి ప్రభువుని బట్టి ఆ అమ్మాయి చెబుతున్నా, కోమాలో ఉన్న బ్రెయిన్ పనిచేస్తుంది, వింటది, దేవుడు సహాయం చేస్తాడన్న. ఒక్క 5 నిమిషాలకి ఆ అమ్మాయి కళ్ళల్లో నీళ్లు గారటం మొదలైంది. ఇంకొక 10 నిమిషాలకి లోపల నుంచి పస్సు మొత్తం ఒక బేషన్కి పడిపోయింది. షాక్ డాక్టర్లు అందరు. సార్ ఈ అమ్మాయికి వైబ్రేషన్ వచ్చిందండి, కదులుతుందండి. హాస్పిటల్లో స్టాఫ్ అంతా వచ్చారు, ఒక 50 మంది దాకా. మా ఎర్ర జెండా వాళ్ళు కూడా వచ్చారు. ఈలోపు ఏంటి సార్ అన్నారు, మాకు ప్రార్థన చేయడమే తెలుసు, మీ వైద్యం మాకు తెలియదు, ప్రభువే సహాయం చేయను కాక అన్న. ఆ అమ్మాయి రిపోర్ట్స్ అన్ని అక్కడ ఆఫీస్లో టేబుల్ మీద పెట్టారంట. బొంబాయి నుంచి ఒక డాక్టర్ వచ్చారు. మన మధ్యలోకి ఇప్పుడు డాక్టర్ గారు వచ్చినట్టుగా బొంబాయి నుంచి ఒక డాక్టర్ గారు వచ్చి వచ్చిన ఆ సమయంలో ఈ ఫైల్ చూస్తుంటే ఏంటనంటే ఆమె ఇక్కడ ఫైల్ ఏదో మర్చిపోయిందంట. ఇక్కడ స్టాఫ్ అనమాట, ఆమె ఇక్కడ చేసి వర్క్ ముంబైకి వెళ్ళిపోయింది. ఆవిడ చూస్తే ఏం లేదండి, ఈ అమ్మాయి ప్రాబ్లం మీరు గుర్తించలేదా అందంట. లివర్ వెనకొచ్చి ఒక నర్వస్ బ్రేక్ అయింది, దాంతో ఈ అమ్మాయి ఎలా ఉంది, ఇమ్మీడియట్ సర్జరీ చేయాలి అన్నారు. ఇక్కడ ఎక్విప్మెంట్స్ లేవని అంటే వెంటనే నిమ్స్కి పంపారు హైదరాబాద్. సర్జరీ చేశారు. వాళ్ళిద్దరు పిల్లలు బ్రహ్మాండంగా ఉంది. ఆ కమ్యూనిస్ట్ వాళ్ళు 60 మంది పాస్టర్లను పిలిచి ప్రార్థన పెట్టారు. ఒకళ్ళని కాదు ఇద్దరు కాదు, ఊరంతా పాస్టర్లే. మమ్మల్ని కూడా పిలిచారు. ఇట్లాగనే ఏదో మీటింగ్లో ఉన్నాం, వీలు కాలేదు, అందరికి బట్టలు పెట్టారు, ప్రార్థన పెట్టారు. ఏమైందనంటే వాళ్ళు ఒప్పుకున్న మాట, వైద్య శాస్త్రం మనకు అందనిది ఏదైనా ఉన్నదంటే అది దేవుడే, ఓ శక్తి అని ఒప్పుకుంటాం. మళ్ళీ ప్రభువుని ఒప్పుకోవట్లా, ఓ శక్తి ఉంది. దేవుని దయ ఈరోజు ప్రభువులో ఉన్నారు. ఆ ప్రాంతంలో సువార్త ప్రకటించబడతా ఉంది. ప్రభువుకి మహిమ. ప్రభు చేసే కార్యములు గొప్పలు. అందుకే మనము ఆత్మీయ జీవితంలో ఎప్పుడు వెనకడుగు వేయకూడదు, ఎప్పుడు అడుగులు ముందుకే ఉండాలి. అది ఎర్ర సముద్రం కావచ్చు, యోర్దాను నది కావచ్చు, ఇది అసాధ్యం అనుకోవచ్చు, మరణమే అని అనిపించవచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో బలం తెచ్చుకోవటానికి, గొప్ప కార్యాలు చూడటానికి కొత్త పాత నిబంధనలో ఉపవాసం అనే తాళపు చెవిని దేవుడు మనకు ఇచ్చాడు. ఉపవాస ప్రార్థన ద్వారా సమస్తము సాధ్యం. అంటే ఏంటి, హక్కుల పోరాటం కాదండి. దేవుని చిత్త ప్రకారం మనం ప్రార్థించినప్పుడు కలవరి సిలువలోని ఆశీర్వాదాలను మనము పొందుకుంటాం. ఎందుకు ఉపవాసం? చాలామంది అప్పుడప్పుడు అడుగుతారు, మీరు అందరూ మంచోళ్ళు, ఎప్పుడు అడగల. మామూలు జనరల్గా లెంట్ డేస్ అని ఉంటాయి కదా, ఎప్పుడు ఈస్టర్ పండగకి అలా ఉంటాం, మాకు తెలుసు చిన్నప్పుడు. మరి ఇక్కడ మాకు ఈ దైవజనులు తరచూ ఉపవాస ప్రార్థనలు, మీరు కూడా ఉపవాస ప్రార్థనలు, గొలుసు ప్రార్థనలు చేస్తున్నారు, నేర్పించారు. దేవుడు ఆయనకి నేర్పించాడు, ఈ సంఘ క్రమంలో మాకు నేర్పించాడు. ఈ ఉపవాసం అనేది ఎందుకు వరకు అని అంటే కొన్ని మాటల్లో మీకు తెలియజేస్తున్నాను. ప్రభువుని నమ్మినప్పుడు నమ్మకంతో మన జీవితాల్లో కొన్ని కార్యాలు జరుగుతాయి. ప్రభువునందు విశ్వాసం ఉంచినప్పుడు కొన్ని కార్యాలు జరగటం మనం చూస్తాం. ఇవన్నీ చూసిన వాళ్ళు ఏమంటారంటే కడుపు మార్చుకోవటం ఎందుకు అని అంటారు. వెంటనే వాళ్ళకి అలవాటుగా అన్నది, అవసరమా, యేసు ప్రభు వారు ఉన్నారు, మనకు అవసరమా అని అంటారు. కానీ ఉపవాస ప్రార్థనల వల్లనే కొన్ని పోతాయని ఎవరు చెప్పారు? ప్రభువారే చెప్పారు. యేసు ప్రభు వారిని శిష్యులు అడిగారు. లూకా సువార్త 17వ అధ్యాయం 5వ వచనం ఏమని, మా విశ్వాసము అభివృద్ధి చెందాలంటే మేమేమి చేయాలి? యేసు ప్రభు వారు చెప్పిన మాట మార్క్స్ వార్త 9వ అధ్యాయము 23 నుండి 29 వచనాల వరకు చూస్తే, ఓ పిల్లవాని తండ్రి పిల్లవాడిని తీసుకొని ప్రభు దగ్గరికి వచ్చాడు. అయ్యా, మీ శిష్యుల వల్ల కాలేదు, మీ వలన ఏమైనా అవుద్దా? ప్రభు అన్నాడు, నమ్ముట నీ వలన అయితే నమ్మవానికి సమస్తము సాధ్యమే. ఆ తండ్రి చాలా తెలివైన వాడు. ఏమంటున్నాడు వెంటనే, నాకు అపనమ్మిక లేకుండా సహాయము చేయమన్నాడు. గద్దించాడు, ఆ దయ్యం వెళ్ళిపోయింది, బాగయ్యాడు. శిష్యులు అడిగారు, మేమెందుకు వెళ్ళగొట్టలేకపోయాము? అప్పుడు ప్రభు చెప్పిన మాట ఇక్కడ బైబిల్లో మూల భాషలో రాయబడింది. ఏమని, ఇటువంటివి ఉపవాస ప్రార్థన వలనే పోతాయి. మన ఊరికి పోవంట, ఇటు పోతాయి. ఎలా పోతాయి? ఉపవాస ప్రార్థన వలనే.
ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు వారిలో ఉన్న భయాలు వెళ్ళిపోతాయి, వారిని అడ్డగించే వెళ్ళిపోతాయి. దీన్నే కంటికి కనిపించిన యుద్ధము, అన్సీన్ బ్యాటిల్. క్రైస్తవ జీవితం అనేది మనుషులతో ఈ లోకంలో పోరాడేది కాదు. ఇరాన్తో కనుక ఇప్పుడు ఇజ్రాయెల్ యుద్ధం చేసినట్టు కాదు, పాకిస్తాన్తో ఇండియా యుద్ధం చేసినట్టు కాదు. మనము పోరాడున్నది ఎఫెసీ పత్రిక 6:12 నుంచి రాయబడింది. ఆకాశ మండలం మందున్న దురాత్మల సమూహాలు, ఒకటి కాదు, రెండు కాదు.